నమస్కారం శివాజీ గారు. నమస్తే అంజిబాబు. సో మంచి హిట్ కొట్టారు. #90s. యా, ఇది అందరి కథ. #90s అనేది అందరి కథ. ప్రతి ఒక్కరి జీవితం కనిపిస్తుంది అందులో. అంజిబాబు ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ 2 రాష్ట్రాలు కలిపి నాకు తెలిసి టీచర్లు లక్షల్లో ఉంటారు. టీచర్స్ ఒక గ్రూప్గా పెట్టేసి ఇది చూడండి అని ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే డబ్బు సంపాదించడం అనేది అందరికీ తెలుసు, కానీ మెమరీస్ని వెనక్కి తీసుకోవటం చూసా అది నిజమైన వెల్త్. నీ సంపాదన ఏంటంటే నీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నీ కళ్ళ ముందుకు వస్తే ఒకసారి నువ్వు నెమరేసుకుంటే ఎంత అద్భుతంగానో ఉంటుంది మామూలు నిజ జీవితంలో. కరెక్ట్. అలా ఇంకోటి 90s అనేది మీరు అనుభవించిన పీరియడే. అదే నేను చెప్తున్నా. ఆ టైంలో పుట్టిన కిడ్స్, ఆ టైంలో కాలేజీకి పోయిన కిడ్స్ ఏంటి మాలాంటి వాళ్ళం. 90sలో నాది 90లో డిగ్రీ అయిపోయింది. వాళ్ళందరి జీవితం కలిపితే #90s. డబ్బు అనేది నాకు తెలిసి అవసరమే తప్ప ఇవాళ డబ్బు అనేదే ముఖ్యం అనే పద్ధతి నుంచి ఒకసారి ఈ సిరీస్ చూస్తే మనల్ని మనం అర్థం చేసుకుంటే మళ్ళీ బంధువులను ఎలా కలుపుకోవాలి, మన మేనమామలు ఎలా ఉండేవాళ్ళు మనతోటి చిన్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన అనుభవాలు ఏంటి. వండర్ఫుల్. ఏం రాసుకున్నాడు అబ్బాయి. ఇంత మంచి సబ్జెక్ట్ని థియేటర్లో మీరు రిలీజ్ చేయకుండా దీంట్లో ఇచ్చారనేది కొంతమంది అభిప్రాయం. ఉండొచ్చు, కాదని. కానీ ఇవాళ ఓపెనింగ్ ఎంత వచ్చేది చెప్పు. #90s అని పెడితే శివాజీని పెట్టి, వాసుకిని పెట్టి, పైగా శివాజీ 10 ఏళ్ళు గ్యాప్ తీసుకుని 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తే థియేటర్కి ఎవడు వస్తాడు అంటే బిగ్ బాస్ ఉందిగా కొంచెం. బిగ్ బాస్ ఇప్పుడుంది, బిగ్ బాస్ ముందు కదా ఇది షూటింగ్ చేసింది. కానీ రిలీజ్ ఆ టైంకి వచ్చింది కాబట్టి వచ్చింది. అయినా కానీ ఓకే ఓకే ఇప్పుడు చేస్తే మళ్ళీ వస్తారు స్టూడెంట్స్. ఓకే, గ్యారెంటీగా వస్తారు. ఓకే, మేబీ చేస్తారేమో. ఎందుకంటే అది ఈటీవీ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు చేస్తారు. మనం టెన్షన్ పడాల్సిన పనిలే. ఈ సిరీస్లో టీచర్స్కి సంబంధించి మీరు చెప్పింది ఒకటి ఉంది చూసారా, అది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయితే బాగుండు. సిరీస్ చూడాలి మరి నువ్వు. అప్పుడు అది సిరీస్ మొత్తం చూస్తే మీరు క్లిప్పింగ్స్ కాదు ఎంత ఎక్స్టెన్షన్ ఉంది. అసలు ఎవరిని స్కూళ్ళ మీద, ప్రైవేట్ స్కూల్స్ మీద కూడా లేదు. అదే చెప్తున్నా. ఎండ్ చాలా గొప్పగా ఉంటుంది. ఓకే ఓకే. గవర్నమెంట్ స్కూల్ ఆల్వేస్ ఏ గవర్నమెంట్ స్కూల్, అంతే. దాని స్టాండర్డ్స్ వేరే. మనకైన ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏంటి, వీళ్ళందరూ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఆ స్టాండర్డ్స్ ఎక్కడ రావు అంతే. మరి కానీ ఒక చిన్నది ఇక్కడ, మీరు ఎప్పుడు రెగ్యులర్గా కొన్ని యాక్టివిటీస్లో సొసైటీ గురించి ప్రతి సందర్భంలో కొన్ని మాట్లాడుతూనే ఉన్నారు. మీరు ఇప్పుడు చేసిన సిరీస్ కూడా అలాంటిదే. ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీకి సంబంధించి లక్షల్లో తీసుకుంటున్నారు ఫీజులు. అట్లా చూసుకుంటున్నారు. ఓకే, బాగుంది. నేనేమంటానంటే, కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఇలా లేదు. కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అవును. వ్యవస్థలో ఏంటంటే ప్రపంచీకరణ అయినప్పుడు ప్రపంచ దేశాలతో పాటు పోటీ పడాలంటే పిల్లలకి కొంచెం ముందు నుంచే జ్ఞానం నేర్పితే బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి తల్లిదండ్రులు కూడా ఏంటంటే అసలు దాని కోర్ వాల్యూ ఏంటో తెలుసుకోకుండా ఎలా అయిపోద్ది మన దేశంలో. ఏదైనా సరే ఫోన్ వచ్చిందంటే మొత్తం ఫోన్ల మీదనే ఉంటారు. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నీకు మొత్తం ప్రతి ఊరు పిల్లల పని మానేశారు. మొత్తం యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకోవటం ఎట్లాగా, దీని నుంచి ఎలా డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా అసలు ఏమి ఒక క్లారిటీ, ఒక లెక్క ఇదేం లేదు. పక్కోళ్ళు చేర్చారు, మనం కూడా చేరుద్దాం. ఎందుకు ఏమిటనేది అదే నేను అంటున్నాను. సిస్టంలో చాలా కరెక్షన్స్ జరగాల్సింది. జరగకపోవటం వల్లనే వాళ్ళు లక్షలు వసూలు చేయగలుగుతున్నారు. వాళ్ళననేం ప్రయోజనం. ప్రభుత్వాలకు అజమాయిషీ ఉండాలా. ఆంధ్రాలో తీసుకుంటే నాడు నేడు చెప్పుకోవచ్చు కదా, ఎందుకంటే ట్యాబులు కావచ్చు, తెలియదురా డిజిటల్. నాకు అస్సలు ప్రామిస్గా అక్కడ ఏం జరిగింది, ఆ నాడు నేడు వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నాకు వాటి మీద పూర్తి అవగాహన విషయంలో ఎస్పెషల్లీ. నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకో, ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అవును. ప్రతి గవర్నమెంట్లో ఏదో ఒక మంచి జరుగుతుంది, అలాగే దుర్మార్గాలు జరుగుతాయి. నువ్వు అన్నట్టు ఆ నాడు నేడులో మంచి జరిగితే సంతోషం. ఓకే, డెఫినెట్గా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా దాని మీద కూడా చాలా చర్చ జరిగింది. ఎందుకు ప్రభుత్వం, నేనేమంటానంటే ఈ ఇంగ్లీష్ మీద తెలుగు మీద జరిగే చర్చలన్నీ కూడా రాజకీయ అవసరాల కోసమే కానీ నిజం కాదు. ఓకే ఓకే. మరి మన వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుని సైంటిస్టులు అయిన వాళ్ళు లేరా? వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదా? ప్రధానమంత్రులు కావట్లేదా? ముఖ్యమంత్రులు కావట్లేదా? ఇదే జిల్లా పరిషత్ స్కూల్, ఇదే నాలెడ్జ్.
ఇంగ్లీష్ అనేది రోజు 10 మంది మనకు భాష రాకపోయినా ఇప్పుడు అమెరికాలో రూరల్ ఏరియాలకు పోతే వాళ్ళకి సెల్ ఫోన్ చూడటం కూడా రాదు. నేను విట్నెస్, నేను నా భార్య ఇద్దరం అరిజోనా వెళ్ళినప్పుడు వెగస్ వెళ్ళాం. ఆ ట్రావెలింగ్లో సెల్ ఫోన్ చూస్తుంటే మా ఫోను పక్కన ఉన్న సీట్లో వాళ్ళు బస్సులో ఫోన్ గురించి అడిగారు, కాస్ట్ గురించి అడిగారు, ఎంత అయింది ఏంటి. ఇది నేను చెప్పేది 2017. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అంతా మనలోనే ఉంది, సమాజంలో ప్రజల్లోనే ఉంది తప్పితే రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుందంట. తోలేవాడు ఈజీగా ఉంటే ఏంటి పట్టించుకోకుండా దాన్ని అలాగే నడుస్తుంది. అలాగే ఇక్కడ రౌతు ప్రజలు, గుర్రం ప్రభుత్వం. అంతేగాని తప్పు ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద ఉండదు. తప్పు నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలదే తప్పు. ఆలోచన జ్ఞానం లేదా? ప్రతి వాడింట్లో సెల్ ఫోన్ ఉంది, ప్రతి వాడింట్లో ఫోన్, మన టీవీలు ఉన్నాయి, స్మార్ట్ టీవీలు ఉన్నాయి. మీరు తెలుసుకోలేనిది ఏంటి? ఇక్కడే ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. ఇది మారిన రోజు మొత్తం మారుద్ది వ్యవస్థ. స్కూలింగ్ వ్యవస్థ కూడా మారిద్ది. పిల్లలకి ఆటలు ఎక్కడున్నాయి అంజిబాబు? ఆటలు ఎక్కడున్నాయి?